ప్రవక్తల అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటి పైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాద పీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి అని కీర్తనాకారుడు మనకి బోధిస్తున్నాడు. ఆయన ఈ లోకంలోకి వస్తున్నప్పుడు ఆయన సియోన్లో మహోన్నతుడుగా, మహాగణుడుగా ఆయన జనులు అన్నిటిపైన హెచ్చిస్తున్నప్పుడు ఆయన యొక్క నామాన్ని మనం స్తుతించే వారిగా, ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి ఆయన స్తుతించేవారిగా, ఘనపరిచేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆయన న్యాయమును స్థిరపరిచే గొప్ప దేవుడు, నీతి న్యాయములను జరిగించే గొప్ప దేవుడు. కాబట్టి మన జీవితాలలో మనం దేవుడు సఫలపరిచే గొప్ప దేవుడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో, మన దేవుడిని యెహోవా సన్నిధిలో పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎదుట మనం ఘనపరిచి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడాలంట, ఆయన్ని స్తుతించాలంట, ఆయన్ని ప్రేమించాలంట, ఆయన ఘనపరచాలంట, ఆయన పాద పీఠం ఎదుట సాగిలపడాలంట. అలా చేస్తున్నప్పుడు దేవుడు మన కార్యాలన్నీ దేవుడు మన పక్షాన ఉండి ఆయన కార్యాలు జరిగిస్తుంటాడు. కాబట్టి ఆయన పాద సన్నిధిలోకి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, టెహిల్లా మినిస్ట్రీ తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ దేవుని యొక్క ప్రారంభ ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 రాజాది రాజా, గొప్ప దేవాన్ని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడవు, మహోన్నతుడైన దేవాది దేవాన్ని కొందాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి కొందాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, ఇంతవరకు గతించిన కాలం అంతా దేవా నీ పాదాల సన్నిధిలో దేవా అయ్యా గడపడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇక ముందు కూడా దేవ నీ సహాయం దాచేయమడుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, నీ కృపలో దయలో దేవా గతించిన 7 నెలల నుంచి దేవా మా మధ్య ఉన్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, మమ్మల్ని విడువక ఎడబాయక దేవా నీ కృపతో మమ్మల్ని ఆవరించి దేవా దినదినము దేవా అయ్యా మాకు సమీపంగా వచ్చుచున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను, నీ దయకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా, నీ క్షేమానికే వందనాలు చెల్లిస్తున్నాను, నీ కరుణ కటాక్షాలకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. జాలిగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను, అల్ఫా ఒమేగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆమేన్ అనువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను, జయం గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను, సర్వశక్తి మంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఎల్ షదాయి ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, యెహోవా నిస్సీ ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, యెహోవా రాఫా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, యెహోవా షమ్మా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా. ఇదిగో తండ్రి, మా ఆరాధనలో మీరు ఉండబడొచ్చున్నాను అయ్యా. ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండి నడిపించి దేవా నీకే మహిమ ఘనత తెచ్చుకోమని నీ కృపతో, నీ దీవెనతో, నీ ఆశీర్వాదంతో దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని దేవా ఇదిగో నీ దేవా ఈ అభిషేక తైలముతో మమ్మల్ని తాకమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగిపోతే నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనని ఆర్తి సిస్టర్ జరిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. కృపగల దేవా, దయగల తండ్రి, సర్వోన్నతుడైన దేవా, సర్వశ్రేష్ఠుడైన ప్రభువా, కరుణామయుడైన తండ్రి, ఇదిగో నాయన ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరము ఈ గొప్ప సాయంకాల దినమున నిన్ను కూడి నీ సమక్షంలో నీ ముఖ దర్శనం చేయుటకై, ఆరాధించుటకై, నిన్ను చేరుకోవటానికి మరి స్తుతిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ ఆరాధన అంతటిలో కూడా నీ ఉండి నడిపించమని, మా శృతిని మీరు సరిచేయమని, మరి మంచి ఆరాధనలో మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచే వారుగా మా మా యొక్క ఈ ఆరాధన అంతటిని మీ పాదాలకు సమర్పించుకుంటూ నడిపించమని మరి కోరుకుంటూ, మొట్టమొదటి కీర్తన, నిన్నే నేను నమ్ముకున్నాను,
నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తూ ఉన్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తూ ఉన్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతబట్టి, నీ వాగ్దానములను చేతబట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా.
నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. అవును తండ్రి, నిన్నే మేము నమ్ముకున్నామయ్యా. ఈ టెహెల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరం నిన్ను మాత్రమే నమ్మాం తండ్రి. నీ యొక్క సహాయం కోసం, నీ కృప కోసం, నీ కరుణ కటాక్షాల కోసం, నిత్యము నువ్వు అందించే జీవ వాక్యం కోసం, నువ్వు మాతో మరి సేవకులైన మాధవ్ గారు, రాణి గారి ద్వారా ఈ రోజు నువ్వు మాతో ఏం మాట్లాడుతున్నావు, ఈ రోజు మాకు ఏ గొప్ప ఉపదేశం నీ ద్వారా మాకు తెలియజేయబడుతుంది, ఎలా నడవాలి అని తెలుసుకుని నీ ముఖ దర్శనానికై నీ కరముల వైపు తలెత్తి ఆశగా చూస్తున్నాం తండ్రి. నువ్వు అందించే కృప కోసం తండ్రి, ఏదైనా కానీ నువ్వే చెయ్యాలి. ఇదిగో నాయనా తండ్రి ప్రభువా క్రీస్తు, నాయనా తండ్రి, ఇదిగో మాకీ సమస్య ఉంది, ఇదిగో మాకీ చింత ఉంది, ఇదిగో నాయనా నీ చిత్తముతో మా ఆత్మలు తృప్తి పడేలాగా నువ్వే ఏదైనా చెయ్యాలయ్యా అని నీ కర్మలు వంక చూస్తున్నావు తండ్రి. తప్పక చేస్తావనే నమ్మకం మా ప్రాణం ఉన్నంత వరకు, నిన్ను చేరు వరకు కూడా ఆ విశ్వాసాన్ని సడలు పోనివ్వకు తండ్రి. అవునయ్యా, నువ్వు మాత్రమే చేయగలవని నీ కర్మలపై దృష్టి ఉంచాం తండ్రి. నిందలు, అవమానాలు ఎటువంటివి ఉన్నా కూడా వాటన్నిటిని సహించే ఓర్పు నీ ప్రేమ ఇచ్చిందయ్యా. అవును తండ్రి, ఓర్మిగా నీ వంక చూసే ఆ సహనం, నీ ప్రేమ, నీ కృప మాకు అందించావయ్యా. మా జీవితాలకి గొప్ప ధన్యతనిచ్చావు తండ్రి. ఒక్క చోట మాత్రమే మాకు ఆశ్రయం, ఒక్క చోట మాత్రమే, ఒక్క నీడన మాత్రమే మాకు కృప. నీ రెక్కల నీడనే ఆశ్రయం అనుకున్నాం తండ్రి. నీ వాగ్దానం తండ్రి, నువ్విచ్చిన వాగ్దానమును బట్టి ప్రార్థించినప్పుడు ఈ వాగ్దానాన్ని నిలబెట్టే దేవుడు మా పక్షాన ఉన్నవాడు, వాద్యమాడువాడు మా పక్కన ఉన్నప్పుడు మాకు భయం ఏంటి అని నీ ముఖంపై దృష్టి ఉంచామయ్యా. అవును తండ్రి, ట్రెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని, మరి యూట్యూబ్ లో, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి నీ కృపను అందించమని కోరుకుంటూ, నిన్ను స్తుతించి నీకు కృతజ్ఞతాస్తుతులు ఆరాధన ద్వారా తెలియచేయటం కోసం మరొక ఆరాధన, ఆశీర్వాదములు మా మీద. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము, ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము, ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్, మా దాహమెల్లను బాపు, మాధుర్యమౌ వర్షంబున్ మాయి మీద కృమ్మ
క్రమ్మారించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా, మా మీద కురియుంచు మీసా, ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీదా క్షామంబు పోనట్లుగన్ ఈ మాటి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా, ఈనాడే వర్షింపు మీసా, నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నుతి ప్రార్థింతుము, ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ గృమ్మరించుము దేవా, ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము, ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా, కృమ్మరించుము దేవా, కృమ్మరించుము దేవా. అవునాయన తండ్రి, కృపగల దేవ, కరుణగల దేవ, ఆశీర్వాదములు ప్రేమతో కురిపించే దేవ, ఆశీర్వాదములు నువ్వు తలపెట్టినట్టయితే, నీ కృపని పొందుకున్నట్టయితే నీ ఆశీర్వాదములు మా మీద వర్షం వలె కురిపిస్తావని నమ్ముతున్నాం తండ్రి. ఆశతో ఉన్నాం తండ్రి. నువ్వు సత్య వాగ్దానం ఇచ్చి నిలబెట్టే దేవుడు నాయన. అవును నాయన తండ్రి, నువ్వు మా మీద నీ ప్రేమను వర్షంలా కురిపించు తండ్రి. నువ్వు పంపించిన ఆ దీవెన దారులను మా దాహము తీర్చే విధంగా, మా జీవితాలు, మా ఆత్మలు తృప్తి నొందే విధంగా మమ్మల్ని దీవించి నడిపించయ్యా. అవునాయన, నీ ప్రేమ ప్రవాహము నిత్యము మా జీవితం అంతా జీవనదిలా ప్రవహించే విధంగా ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరి ఆత్మ నీ యొక్క ఈ ప్రేమ ప్రవాహంలో దాహం తీర్చుకునే విధంగా, తృప్తి నొందే విధంగా, జీవించే విధంగా దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈనాడే వర్షించు తండ్రి. ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరికి ఈనాడే కురిపించు తండ్రి. ఇదిగో నాయన, నీ పాదములు చెంత దీన మనస్కులై పాపులమై నిలిచి ఉన్న మాకు గొప్ప ధన్యతనిచ్చి నీ భద్రమైన కౌగిల్లో భద్రపరుచుకున్న దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అవును తండ్రి, ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని కావు తండ్రి. ఇదిగో నాయన, మరి ఈ వాక్యము, ఆరాధన, నీ ప్రార్థన
ఇదిగో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మిలియన్ మెంబర్స్ కి ఎన్నో ఆత్మలు రక్షించబడే విధంగా సువార్త జరిపించమని, మరి మమ్మల్ని అందరినీ ప్రార్థనా యోధులుగా తయారు చేయమని, నీ కృపని నిరీక్షించే గొప్ప దైవజనులుగా, నీ రెండవ రాక కోసం ఎదురు చూసే దైవజనులుగా మమ్మల్ని నిలబెట్టమని, నీ కుడిపార్శ్వమును ఆనుకుని నీ పరలోక రాజ్యము చేరు వరకు కూడా మమ్మల్ని నీ తట్టే నిలబడి ఉండి జారిపోకుండా మమ్మల్ని కాచి కాపాడమని, మరి ఈ సువార్త ద్వారా, మరి ఈ వాక్యమును మా గొప్ప దైవజనులైన మరి రాణి గారు, మాధవ్ గారి ద్వారా మాకు అందించమని ప్రభువైన సర్వశ్రేష్ఠ నామమైన యేసుక్రీస్తు వారి ప్రార్థించి బ్రతిమలాడి పద్దుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనలో మరి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం చేరుకున్నాం. దేవుని మాటలు వినేటటువంటి సమయం, వాక్యాన్ని వినేటటువంటి సమయం, దేవుడు మనతో మాట్లాడేటటువంటి సమయం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 130వ కీర్తన 7వ వచనము. 130వ కీర్తన 7వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధనకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 130వ కీర్తన 7వ వచనం. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Psalms 130, chapter verse 1, verse 7. O Israel, put your hope in the Lord, for with the Lord is unfailing love, and with him is full redemption. Amen. भजन संहिता 130 7वां वचन। इस्राएल यहोवा के ऊपर आशा लगाए रहे, क्योंकि यहोवा करुणा करने वाला और पूरा छुटकारा देने वाला है। आमीन। కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనము. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఓ ఇజ్రాయేల్, పుట్ యువర్ హోప్ ఇన్ ద లార్డ్, ఫర్ విత్ ద లార్డ్ ఈజ్ అన్ఫెయిలింగ్ లవ్, అండ్ విత్ హిమ్ ఈజ్ ఫుల్ రిడెంప్షన్. इज़राइल, यहोवा पर आशा लगाए रहे, क्योंकि यहोवा करुणा करने वाला और पूरा छुटकारा देने वाला है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు సమయంలో తెహీలా సంఘముగా మేమందరము మీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. ఈ అనుదిన ఆరాధనలో ప్రతి దినము మా ఆత్మలను మేము బలపరుచుకుంటూ, ప్రభువా, మరి విశ్వాసములో బలపడుతూ, మీ వైపు చూస్తూ, మీ సత్యవాక్యమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, మీ వాక్యములోని మర్మాలను మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా మీ కృప మాకు దయచేయమని, మీ సహాయం మాకు దయచేయమని, ఏది చేయుట ఉత్తమమో, ఏది చేయుట మేలైనదో, ఏది చేయుట మా విశ్వాస జీవితాలకు ఆశీర్వాదకరమైనదో అట్టి దానిని మేము చేయులాగున మీ కృప దయచేయమని, మీ సహాయము దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో తండ్రి మీ స్వరాన్ని వినిపించమని, నా స్వరాన్ని మరుగుపరచమని, దేవా మీ ఆత్మ అభిషేకము మాకు దయచేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్, చూడండి, మరి కీర్తనల గ్రంథము 130వ కీర్తన మనము చదివినటువంటి వాక్య భాగము ఈరోజు మన ధ్యానాంశము. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము,
యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి యాత్ర కీర్తన అయినటువంటి ఈ 130వ కీర్తన ఎవరిని సూచిస్తోంది? ఎవరితో మాట్లాడుతోంది? ఎవరిని అడ్రస్ చేస్తోంది అని మనం చూసినట్లయితే, ఈ మాట దేవుడు ఎవరికి చెబుతున్నారు అంటే, దేవుడు ఏర్పరుచుకున్నటువంటి తన సొంత జనాంగమైనటువంటి ఇజ్రాయేలుకి చెబుతున్నటువంటి మాట. పేరు పెట్టి దేవుడు ఇజ్రాయేలును పిలుస్తూ చెబుతున్నటువంటి మాట ఇది. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా తను ఏర్పరుచుకున్న వారిని, తాను విడిపించిన వారిని, తాను నడిపించిన వారిని, తన సొంత జనాంగమును ఎప్పుడు కూడా హీఈస్ ఆల్వేస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ బిలవ్డ్ పీపుల్. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో, ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారి గురించి ఎప్పుడు కూడా కేర్ తీసుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే అనేక సార్లు ఆయన ఆదరణ వాక్యాలతో ఇజ్రాయేలీయులను మరి ఆదరించాడు. అనేక మార్లు హెచ్చరికలతో కూడినటువంటి మాటలతో ఇజ్రాయేలీయులను ఆయన హెచ్చరించాడు. ఈరోజు ఇజ్రాయేలు దేశానికి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఓ ఇజ్రాయేలు దేశమా, నీవు శక్తివంతమైన దానివి కావచ్చు, నీవు బలవంతమైనటువంటి దేశానివి కావచ్చు, ఈ లోకంలో సమృద్ధి అయినటువంటి మరి రిసోర్సెస్, పాలు తేనెలు ప్రవహించేదిగా నీ దేశము ఉండి ఉండవచ్చు. యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి దేశముగా నీవు ఉండి ఉండవచ్చు. టెక్నాలజీస్ వాడగలిగేటటువంటి దేశముగా నీవు ఉండి ఉండవచ్చు. సర్వ సామర్థ్యము కలిగినటువంటి జనాంగముగా నీవు ఉండి ఉండవచ్చు. అయితే ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. నీ ఆశలు నీకున్నటువంటి రిసోర్సెస్ మీద కాదు, నీ ఆశలు నీకున్నటువంటి సామర్థ్యము మీద కాదు, నీ ఆశలు నీ యుద్ధ సేనల మీద కాదు, నీ ఆశలు ఐరన్ డోమ్ టెక్నాలజీ మీద కాదు, నీ ఆశలు నీ సొంత తెలివితేటల మీద కాదు. ఇజ్రాయేలు, నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. చూడండి, ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా, మనిషి అయిన ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఆశలు లేనివాడు అసలు మనిషే కాదంటారు కొంతమంది. ఆశలు లేనివాడు అసలు మనిషే కాదు. అంటే ఆశలు లేనివాడు మనిషే కాడు అనడం వెనకాల ఉద్దేశం ఏమిటి అంటే, అసలు ఆశలు లేనివాడు ఈ భూమి మీద ఉండడు అని అర్థం. ఎందుకంటే సర్వసంగ పరిత్యాగులు సహితము వారు మోక్షము అనే ఒక ఆశను కలిగి ఉంటారు. అనగా దేవుని సన్నిధికి చేరుకోవాలని, దేవుణ్ణి వెతకాలని, మోక్షం వారు పొందాలని ఆశ కలిగి ఉంటారు. కాబట్టి ఈ లోకంలో అందరూ కూడా ఆశలు పెట్టుకునేటటువంటి వారే. ఆశలు లేని వారు ఎవరూ లేరు. అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి మరి కాటికి కాళ్ళు చాచినటువంటి వృద్ధుల వరకు అందరూ ఏవో ఆశలు కలిగి ఉంటారు. తల్లి చంకన చేరిపోవాలని,
తల్లి ఒడిలోకి చేరిపోవాలని మరి పసిబిడ్డలు ఆశపడుతూ ఉంటారు. తల్లి చేతి నుండి వేరే ఒకరి చేతికి వెళితే వెంటనే వాళ్ళు ఏడుస్తారు. అంటే వాళ్ళ ఆశ ఏంటి అంటే తల్లి చేతుల్లోనే ఉండాలి, తల్లి ఒడిలోనే ఉండాలి. మరి బాల్యం నుండి కూడా మనుషులు అనేకమైనటువంటి ఆశలు కలిగి ఉంటారు. నేను పెద్దయ్యాక నేను ఎలా అవ్వాలి, నేను జీవితంలో నేను ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, నేను అకాడమిక్స్ లో ఒక మంచి ర్యాంకర్ గా నేను ఉండాలి, స్కూల్లో నేను టాపర్ గా ఉండాలి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నేను మంచి ర్యాంకులు సంపాదించాలి, ఇంటర్వ్యూల్లో నేను సక్సెస్ అవ్వాలి, నా ఉద్యోగంలో నా కెరీర్లో నేను సక్సెస్ అవ్వాలి, నా వివాహ జీవితం చాలా బాగుండాలి, నా ఫిట్నెస్ చాలా బాగుండాలి, నా ఆరోగ్యం చాలా బాగుండాలి. అనేకమైనటువంటి ఆశలు కలిగి మనము జీవిస్తూ ఉంటాం. అందుకే మనిషిని ఆశాజీవి అని అంటారు. మనిషి ఆశాజీవి. ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత ప్రతి మనిషి కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆశ కలిగి ఉంటారు. ఒక స్థలం కొనుక్కోవాలి, ఒక ఆశ కలిగి ఉంటారు. ఎంతో కొంత డబ్బు సంపాదించాలి, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఇలాగా అనేకమైనటువంటి ఆశలను పెట్టుకుంటూ ఉంటారు. ఆశ పడడం తప్ప అంటే ఖచ్చితంగా కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఆశలు ఉండాలి. ఇన్ఫాక్ట్ ఆశలు నిన్ను బ్రతికిస్తాయి. మరణపు శయ్య మీద ఉన్నటువంటి వ్యక్తి కూడా బ్రతికి బట్ట కట్టాలి అంటే తాను బ్రతుకుతాను అన్న ఆశను అతను కలిగి ఉండాలి. ఎప్పుడైతే మరణాంతకమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు, క్రానిక్ డిసీజెస్ వచ్చినప్పుడు డాక్టర్లు ఎప్పుడు కూడా పేషెంట్లకి చెప్పే మాట ఏంటంటే మీరు ఆశ కలిగి ఉండండి. డోంట్ లూజ్ యువర్ హోప్స్, ప్లీజ్ హ్యావ్ ఎ హోప్. మీరు ఆశ కలిగి ఉండండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆశలు కోల్పోతామో అప్పుడు డాక్టర్స్ ఇచ్చేటటువంటి మెడిసిన్స్ కూడా పనిచేయవు, మందులు కూడా పనిచేయవు. కాబట్టి మనిషి అనేక విషయాల మీద ఆశ పెట్టుకుంటాడు. ఆ పెట్టుకున్నటువంటి ఆశల యొక్క నెరవేర్పు కొరకు మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ఆశలు అతన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని ఆశలు మనల్ని ఉన్నతమైనటువంటి స్థానములకు తీసుకెళ్తే, కొన్ని ఆశలు నెరవేరినప్పుడు మనుషులు మరి నిరాశ నిస్పృహలకు లోనయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు తమ కన్న బిడ్డల్ని ఎంతగానో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకి ఏదైనా వివాహం చేయాలనుకున్నప్పుడు లేదా ఎక్కడికైనా పంపించాలన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు నేను పలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, నేను పలానా దేశంలో ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోతాను, నేను పలానా అంటే తల్లిదండ్రుల యొక్క ఇష్టాలకు విలువ ఇవ్వకుండా పిల్లలు ఏదన్నా చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు అనే మాట ఏంటి అంటే నా ఆశలన్నిటినీ అడియాశలు చేశావు, నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నాలో నీలో నన్ను నేను చూసుకున్నాను, నా జీవితంలో సాధించలేనివన్నీ నీ ద్వారా నేను సాధించాలనుకున్నాను, కానీ నా ఆశలు నువ్వు అడియాశలు చేసావంట. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే అనేకమైనటువంటి ఆశలు కలిగిన ఓ ఇజ్రాయేలు, ఈరోజు నీతో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట నేను చెబుతున్నాను. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు నువ్వు కలిగి ఉండవచ్చును గాక, అయితే ప్రాముఖ్యముగా నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. మనుషుల మీద ఆశ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు జరగవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. మా తమ్ముడి మీద ఆశ పెట్టుకున్నానండి, నా భర్త మీద ఆశ పెట్టుకున్నాను,
నా భార్య మీద ఆశ పెట్టుకున్నా. నిన్న మరి రీసెంట్ గా ఒక చూసాం, భర్తను పెళ్లి చేసుకుని మరి హనీమూన్ కి తీసుకువెళ్ళి అక్కడ ఆ భర్తని చంపేసి, మరి ఆ భర్త ఎక్కడెక్కడో తిరిగినట్టు, లేదా మరి అతను వేరే దేశానికి, వేరే ప్రాంతానికి వెళ్ళినట్టు ఆ మొబైల్ ని క్యారీ చేసి భార్య జమ్మూ కాశ్మీర్ వరకు ఆమె ప్రయాణించి భర్త మొబైల్ తోటి భర్త సిమ్ కార్డ్ నుంచి మెసేజ్లు పెడుతూ, భర్త సిమ్ కార్డ్ నుంచి స్టేటస్లు పెడుతూ జనాలందరినీ కూడా మోసం చేయాలనుకుంది. అంటే అతను ఎక్కడో వెళ్ళాడు, ప్రాంతానికి ఉన్నాడు, స్టేటస్లు పెడుతున్నాడు, అతని మొబైల్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మెసేజ్లు పెడుతూ. సో ఎన్నో ఆశలతోటి వివాహం చేసుకుంటారు. మరి కొన్నిసార్లు ఆ ఆశలు అడియాసలు అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు నీ ఆశ ఏమై ఉంది? నువ్వు దేని మీద ఆశ పెట్టుకున్నావు? బాగా నడుస్తున్న నీ వ్యాపారం మీద నువ్వు ఆశ పెట్టుకున్నావా? ఎంతో అందముగా, మరి అత్యంత గ్లామరస్ గా నిన్ను దేవుడు ఒకవేళ పుట్టించి ఉంటే ఆ అందం మీద నీ ఆశ పెట్టుకున్నావా? మరి అనేకమైనటువంటి విద్యలు నువ్వు నేర్చి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకుని నీ జ్ఞానం మీద నువ్వు ఆశ పెట్టుకున్నావా? లేదా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగం మీద నువ్వు ఆశ పెట్టుకున్నావా? నీ ఆశ ఈరోజు ఏమై ఉంది? దేవుని వాక్యము మనకి సెలవిస్తోంది, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము. నీ ఆశలు ఎవరి మీద పెట్టుకోవాలంటే దేవుని మీద పెట్టుకోవాలి. రీసెంట్ గా IPL ఒక ర్యాలీ జరిగింది బెంగళూరులో. మరి కొన్ని లక్షల మంది ఆ IPL సక్సెస్ ర్యాలీకి అటెండ్ అయ్యారు. లక్షలాది మంది స్టేడియం లోపల, స్టేడియం బయట కూడా లక్షలాది మంది వచ్చినప్పుడు ఆ తొక్కిసలాటలో ఒక యువకుడు చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి యువకుడి యొక్క తండ్రి ఆ ఏడుస్తున్న విధానం చూస్తే అసలు మనకి గుండె తరుక్కుపోతుంది. ఒక్కగానొక్క కొడుకు, 100 కోట్ల ఆస్తి. ఈ 100 కోట్ల ఆస్తి నేను ఎవరికి ఇవ్వాలి? నేను ఎవరి కోసం బ్రతకాలి అని ఆ తండ్రి ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు మనము కలిగి ఉండుట కంటే, మనము ఆ తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ బిడ్డ మీద. బోల్డ్ అంత డబ్బు ఉంది, నా కొడుకు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి. బట్ అతని ఆశలు అడియాశలు అయిపోయినాయి, నీరు గారిపోయినాయి. దేవుని వాక్యము సెలవిస్తుంది, మనము యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. మన ఆశ ఏమై ఉండాలంటే యెహోవా మీదే ఉండాలి. యోహాను సువార్త 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనంలో, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిల్చును. ప్రైజ్ ద లార్డ్. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కాబట్టి ఈ లోక ఆశలు, లోకము దాని యొక్క ఆశలన్నీ కూడా ఒకరోజు గతించిపోయేవే. ఉదాహరణకు చూడండి, ఇల్లు కొనుక్కోవాలి అని ఒక ఆశ కలిగి ఉంటాం. ఆ ఇల్లు దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మన ఆశ ఏమవుద్ది? ఆశ తీరింది. ఆశ తీరిన తర్వాత ఇంక మరలా దాని మీద మనకు ఆశ ఉండదు. దేవుడిని అడిగాం, దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఆశ తీరిపోయింది. మంచి భార్య రావాలి, వివాహం జరగాలి అని ప్రార్థన చేస్తాం. దేవుడు అందమైన గుణవతి అయిన భార్యని ఇచ్చాడు. ఆ ఆశ ఏమైంది? అక్కడితో తీరిపోయింది, ఇంకంతే. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు గతించిపోయేటటువంటి ఆశలు. ఒక రోజున అవి తీరిపోతే ఇంక తర్వాత మనకు వాటి మీద ఉండదు. డబ్బు కావాలనుకున్నాం, దేవుడు డబ్బు ఇచ్చాడు అనుకోండి, ఆ డబ్బు వచ్చిన తర్వాత ఇంకా మనకు దాని మీద ఆశ ఉండదు.
మొట్టమొదటి టీవీ కొనుక్కున్నప్పుడు నేను ఎంతగానో ఎక్సైట్ అయ్యాను. మొట్టమొదటి ఫ్యాన్ బిగించినప్పుడు, మొట్టమొదటి ఆఫ్టర్ మ్యారేజ్ వెన్ వి పర్చేస్డ్ అవర్ ఫస్ట్ టీవీ, అవర్ ఫస్ట్ కెమెరా, అవర్ ఫస్ట్ మిక్సర్, ఇవన్నీ కొనుక్కున్నప్పుడు తర్వాత నా చేతులతోటి ఎన్నో మిక్సీలు పంచిపెట్టాను. దేవుడు మనల్ని దీవించిన తర్వాత కొన్ని ఆశలు మనకు తీరిపోతాయి. ఈ లోకంలో ఎన్నటికీ కూడా ఎంత ఆశ పెట్టుకున్నా కూడా రోజు రోజుకి నూతన పరచబడేటటువంటి ఆశ అది ఏమై ఉన్నదంటే దేవుని ఎడల మనము కలిగి ఉన్నటువంటి ఆశ. ప్రైజ్ ద లార్డ్. నీ దేవుడి మీద నువ్వు పెట్టుకున్న ఆశ అది ఎప్పటికీ కూడా నువ్వు ఎప్పటికీ విసుగు చెందవు. రోజు రోజు కూడా ఆయన మీద నీకు ఉన్నటువంటి ఆశ ఏమవుతూ ఉంటా ఉంటుంది, నూతనం అవుతూ ఉంటుంది. దేవుడు ఆయన నీ మీద ఉన్నటువంటి వాత్సల్యతను ప్రతిరోజు కూడా ఆయన నూతన పరిచేటటువంటి దేవుడు. దేవుని ప్రేమ ఎలా అయితే ప్రతిరోజు మన మీద రెన్యువల్ అవుతూ ఉంటుందో, నూతన పరచబడతా ఉంటుందో, దేవుని ఎడల మనకు ఉన్నటువంటి ఆశ కూడా ఎంత మనం ప్రేమించినా కూడా ఆశ తీరదు, తనివి తీరదు దేవుణ్ణి. చాలదు చాలదు చాలదయ్యా నిన్ను ఎంత స్తుతించినా చాలదయ్యా, తీరదు తీరదు తీరదయ్యా నీకు నీపై నాకున్న ఆశ తీరదయ్యా. చాలదు చాలదు చాలదయ్యా నిన్ను ఎంత స్తుతించినా చాలదయ్యా, తీరదు తీరదు తీరదయ్యా నీపై నాకున్న ఆశ తీరదయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా నా ప్రాణ ప్రియుడవు నీవేనయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా నాకున్నదంతయు నీవేనయ్యా. ఆయన మీద మనకున్న ప్రేమ అది ఎప్పటికీ తరిగేది కాదు. ఆ ఆశ ఎప్పటికీ మరి నశించిపోయేది కాదు. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిత్యము నిలుచునని ఎలా అయితే వ్రాయబడిందో, మన ఆశలు మనం ఎవరి మీద పెట్టుకోవాలంటే దేవుని మీద పెట్టుకోవాలి. మరి డబ్బు కావాలని అడగకూడదా దేవుణ్ణి? మరి ఇల్లు కావాలని అడగకూడదా? స్థలం కావాలని అడగకూడదా? వివాహం కావాలని అడగకూడదా? పిల్లలు కావాలని అడగకూడదా? అంటే ఖచ్చితంగా అడగాలి. దేవుణ్ణి అడగకపోతే ఇంకెవరిని అడుగుతాం? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దరిద్రులుగా ఉండమని చెప్పలేదు, ఇళ్ళు లేని వారిగా ఉండమని చెప్పలేదు, ధనము లేని వారిగా ఉండమని చెప్పలేదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, ఒకరి కష్టము చేత అది ఎక్కువ కాదు. ఇది ప్రాముఖ్యమైన విషయం, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. యెహోవా ఆశీర్వాదము ఖచ్చితంగా మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేదే. అయితే నువ్వు కష్టపడిపోయి నీ ఆశీర్వాదాన్ని పెంచేసుకుందాం అనుకుంటే అది ఎక్కువ అవుతుంది. అందుకే సొలొమోను, జ్ఞానము కలిగినటువంటి సొలొమోను ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నాకు ఎక్కువగా ఇచ్చేసావు అనుకో నువ్వు, ఒకవేళ కడుపు నిండిన తర్వాత యెహోవా ఎవడు అంటానేమో. ఒకవేళ నాకు తక్కువగా ఇచ్చావనుకో నేను అడుక్కుంటూ నీ నామానికి అవమానం తెస్తానేమో. కాబట్టి తగుమట్టుకు అవసరమైన మేరకు నన్ను ఆశీర్వదించు ప్రభువా. కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా నీతో నేను కనెక్టెడ్ గా ఉంటాను. కాబట్టి చూడండి, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము. ఎందుకు ఆశ పెట్టుకోవాలి యెహోవా మీద? యెహోవా మీద ఆశ పెట్టుకుంటే మనకేం దొరుకుద్ది అంటే యెహోవా యొద్ద కృప దొరుకును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా మీద మనం ఆశ పెట్టుకుంటే యెహోవా యొద్ద మనకి ఏం దొరుకుతుందంట? కృప దొరుకుతుంది. ఆయన కృప ఒక్కటి మనతో ఉంటే ఇంక మనకేమీ కొదువై ఉంటది? తెలివైన విశ్వాసి అయితే నాకు మేడలివ్వు, మిద్దెలివ్వు, బంగారం ఇవ్వు, ఆస్తులివ్వు, అంతస్తులివ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఐశ్వర్యం ఇవ్వు అని 1000 అడిగేదానికంటే దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి విశ్వాసి ఏమని అడుగుతాడంటే, దేవా నీ కృప నాకు ఇవ్వయ్యా చాలు, నేను నిన్ను 100 అడగక్కర్లా,
నేను నిన్ను 1000 విషయాల్లో ఇది ఇవ్వు అది ఇవ్వు అని నేను నీకు ప్రార్థన 1000 విషయాలు అడగక్కర్లేదు. ఒక్క విషయాన్ని అడిగితే అదేమిటి అంటే కృప, దేవుని కృప. యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా యొద్ద కృప దొరుకును. కాబట్టి మనము దేని మీద ఆశ పెట్టుకోవాలి ఈ రోజు అంటే దేవుని కృప మీద ఆశ పెట్టుకోవాలి, యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా కూడా నాకేమీ కాదు, నా దేవుడి మీద నాకు ఆశ ఉంది, నా దేవుని కృప నాకు తోడుగా ఉంది, అది ఉంటే నాకు చాలు. దేవుని కృప మనకు తోడుగా ఉందనుకోండి, 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి నడి సముద్రములో ఎత్తి విసిరేశారనుకోండి సముద్రంలోనికి, ఎక్కడ పడతాం? సముద్రంలో పడతాం. ఆ నడి సముద్రంలో మనం పడినప్పుడు దేవుని కృప ఉన్నవాడు ఏమవుతాడు? వెళ్ళి చేప నోట్లో పడతాడు. దేవుడు కృప లేనోడు అవుతాడు, చేపలకు ఆహారం అవుతాడు. దేవుని కృపగా చూడండి, మరి యోనా మీద ఉన్నప్పుడు కట్టి ఎత్తి ఆ ఓడలోంచి యోనాను సముద్రంలో వేసేసినప్పుడు చక్కగా దేవుడు చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చెను అని రాయబడి ఉంటుంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట మత్స్యమునకు. ఆ గొప్ప మత్స్యమునకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు చక్కగా మరి ఆ చేప యొక్క పళ్ళు కూడా ఇతనికి తగలకుండా, ఎక్కడ గుచ్చుకోకుండా చాలా కంఫర్టబుల్ గా 3 రాత్రులు మరి చేప గర్భములో యోనా ఉంటాడు. మరలా తిరిగి బ్రతికి బట్టకట్ట కలిగాడంటే దానికి కారణం ఏంటంటే దేవుని కృప. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే విలాప వాక్యాల్లో మనం చదివాం ఒక అద్భుతమైనటువంటి మాట. ఇర్మియా ప్రవక్త గురించి గతంలో మనం మాట్లాడుకున్నాం. ఆ ప్రవక్తని మరి లోతైనటువంటి ఒక గోతిని త్రవ్వి తాడు కట్టి ఆ గోతిలోనికి ఈ ప్రవక్తని దించేస్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక షండు రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి మరి ఆ షండు ఆ తాడు దించి మరి ఇర్మియాను ఆ గోతిలో నుంచి పైకి తీసుకొస్తాడు. అలాంటి ఒక గొప్ప ప్రవక్త, దేవునితో అనుదినము మాట్లాడే ప్రవక్త, దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ప్రవక్త. మరి ఆ ప్రవక్త కూడా నిరాశ చెందినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మొన్న మనం ధ్యానం చేసాం. 3వ అధ్యాయం 17వ వచనంలో ఇర్మియా ప్రవక్త దేవునితో చెబుతున్న మాటలు, నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు. మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను, నాకు బలము ఉడిగెను అనుకుంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటిని. ఇజ్రాయేలు, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి నువ్వు? యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఇక్కడ ఈయనేమంటున్నాడు? యెహోవా యందు నాకిక ఆశలు లేవంటున్నాడు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. దేవుడు చెప్పేది ఏంటంటే నీ ఆశ నువ్వు దేవుడి మీద పెట్టుకో, యెహోవా యందు పెట్టుకో అంటే, ఇక్కడ ప్రవక్త అయినటువంటి వాడు, భక్తుడైనటువంటి వాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుంది. చూడండి, ప్రవక్తలు దేవునితో మరి డైరెక్ట్ గా మాట్లాడగలిగే వాళ్ళు ఎలా అంటే మనుష్య మాత్రులము. మనం ఎంతసేపు అండి దేవుని యొక్క ఆ కృపలో నుంచి మనం బయటకు వచ్చేస్తూ ఉంటాం. మనం కూడా నిరాశలు, దేవుడి మీద ఇంకా నాకు ఆశ లేదు, నమ్మకం లేదు, అడిగామండి, ఇంకెంతకాలం అడుగుతామండి, దేవుడికి ప్రార్థన చేసాం, మా ఆశలు ఏమి నెరవేరలేదు, మా కోరికలు ఏమి నెరవేరలేదు అంటాం. ఇర్మియా ప్రవక్త కూడా అదే మాట అంటున్నాడు, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటేని, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకునము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది, అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా. దేవుడితోటి ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, నీకు ఇంకా జ్ఞాపకం ఉన్నది కదా అని చెప్పి దేవుడిని అడుగుతున్నప్పుడు
అప్పుడు ఇతనికి ఆశ పుట్టిందంటండి. 21వ వచనంలో నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ప్రైజ్ ద లార్డ్. దినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. చూడండి, ఎప్పుడైతే ఆశ పుట్టిందో దేవుడి మీద, ఈ రాత్రి మన ప్రసంగాంశమే దేవుని మీద ఆశ పెట్టుకో. నీ ఆశ ఎవరి మీద ఉండాలంటే దేవుడి మీద పెట్టుకోవాలి. మా మా కొడుకు మీద పెట్టుకున్నాను, కూతురు మీద ఆశలు పెట్టుకున్నాను, వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నాను, వీళ్ళ మీద ఆశలు పెట్టుకున్నాను, మా ఊరు ప్రెసిడెంట్ గారి మీద ఆశలు పెట్టుకున్నాను, మా ఊరి ఎమ్మెల్యే గారి మీద ఆశలు పెట్టుకున్నాను, ముఖ్యమంత్రి మీద ఆశలు పెట్టుకున్నాను. ఈ ఆశలు నెరవేరుతాయో నెరవేరవో, నెరవేరవచ్చు నెరవేరకపోవచ్చు, గాని యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకుంటే దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుని దగ్గర ఖచ్చితముగా కృప దొరుకుద్ది. ఈయన ప్రవక్త గారు మొత్తం ఇంకా నాకు ఇక ఆశలు లేవన్నాడు. వెంటనే నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. దేవుడి మీద ఆశ పుట్టిందంటండి. వెంటనే ఆయన నోటి నుంచి వస్తున్న మాటలేంటి? యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఇప్పుడు అర్థమైంది ప్రవక్తకి, నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నాను, నేను ఇంకా ఎందుకు నిర్మూలము కాలేదు. నా గొప్పతనమా, లేదా నా నీత, నా మంచ, ఇవేమీ కాదు. ఆయన కృప, దేవుని యొక్క కృప. యెహోవా కృపగలవాడు గనుక ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారమై ఉన్నాము. ఈరోజు నీవు నేను నిర్మూలము కాకుండా ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే కేవలము దేవుని కృప, కేవలము దేవుని కృప. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన కొరకు ఆశ పెట్టుకుని ఉంటారో అలాంటి వారి మీద ఆయన వాత్సల్యత అనుదినము నూతనమగుచున్నది, నూతనముగా పుట్టుచున్నది అంటే దేవుని ప్రేమ ప్రతిరోజు మన మీద పుడుతూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆశ పెట్టుకుంటామో అప్పుడు దేవుని దగ్గర మనకు కృప దొరుకుతుంది. దేవుని కృపనే మనం కోరుకునే వారిగా ఉండాలి. ఇంకేదున్నా లేకపోయినా గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప ఎన్నటెన్నటికీ కూడా నిలుచును. అది ఎన్నటెన్నటికీ కూడా ఫెయిల్ అవ్వదు. ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ ఫెయిల్స్. అది ఎప్పటికీ కూడా ఫెయిల్ అవ్వదు. కాబట్టి మీరు ఎక్కువగా ఆశపడాలి అనుకుంటే ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలి. మనుషుల మీద మనము ఆశ పెట్టుకోకూడదు. చూడండి, మరి మోషే మొదటి 40 సంవత్సరములు ఐగుప్తు చక్రవర్తి అయినటువంటి ఫరో ఇంట్లో పెరుగుతాడు. రాజభోగాలు, డైలీ రాజుగారి యొక్క కుమారుడిగా పెరిగాడు, రాజభోజనం తిన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు మరి గొర్రెలు మేపుతూ కొండల్లో తిరుగుతూ అనేక శ్రమలు పడ్డాడు. చివరి 40 సంవత్సరాలు మరి 80 సంవత్సరాల వయసులో మోషేని దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుని కృప మోషేకు తోడుగా ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు మోషే చేయగలిగాడు. మనం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వస్తే మన వయసు అయిపోయింది, ఇంకా మేమేం చేయలేము అనుకుంటున్నాం. కానీ మోషేని దేవుడు 80 సంవత్సరాల వయసులో పిలుచుకుని ఎన్ని అద్భుతాలు చేయించాడు. ఐగుప్తు దేశములో నుండి ఇజ్రాయేలీయులను మరి వాగ్దానపు దేశానికి నడిపించే ఈ ప్రాసెస్ లో మోషేకి దేవుని కృప తోడుగా వచ్చింది. అలాంటి మోషే ఒక మంచి కీర్తనని రచించాడు.
మోషే గారు రచించినటువంటి ఒక కీర్తనలోని ఒక మాటను మనం చూద్దాం. 90వ కీర్తన 14వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి దైవజనుడైన మోషే చేసినటువంటి ప్రార్థన ఇది. 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు అసలు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. మరి ఆ కీర్తనలో రాస్తూ 14వ వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. పొద్దున్నే లెగ్గానే, దేవా, నేను నా పిల్లల గురించో, నా భార్య గురించో, నా భర్త గురించో, నా ఉద్యోగం గురించో, నా వ్యాపారం గురించో, నా ఆస్తుల గురించో, ఇవేమి కాదయ్యా నేను నీ దగ్గర అడిగేది. ఉదయమున నాకు కావలసింది ఏంటంటే, దేవా, నీ కృప నాకు కావాలయ్యా. నేను దేంతో తృప్తి చెందుతాను? క్రొవ్విన మెదడుతో కాదు, మంచి విందు భోజనము కాదు నాకు తృప్తి. కోట్ల కొలది ధనము నాకు తృప్తినివ్వదు. బంగారము వజ్ర వైడూర్యములు నాకు తృప్తినివ్వవు. నేను అన్ని చూసేస్తానయ్యా. పుట్టిన దగ్గర నుంచి ఫరో ఆస్థానంలో పెరిగాను, రాజవంశంలో నేను పెరిగాను. నాకు కావాల్సింది ఏంటంటే, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. ఈ రోజు నుంచి మనము మన ప్రార్థన మారిపోవాలి. దేవా, నీ కృప నాకుంటే చాలయ్యా. నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, వివాహం చేసినా చేయకపోయినా, ఇంటికి స్థలం ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ కృపతో నన్ను తృప్తిపరిచేయా చాలు. నీ కృప నాకుందనుకోండి, వెళ్ళి నది ఒడ్డును కూర్చుంటే ఆహారము కాకులు తీసుకొస్తాయి. దేవుని కృప. నువ్వు వండక్కర్లా. నువ్వు షాపుకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుని, పిండి తెచ్చుకుని, రొట్టె చేసుకుని, పొయ్యి మీద పెట్టి కాల్చుకుని, నీ వంట నువ్వు చేసుకుని తినాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటే అన్నీ కూడా వాటంతట అలా జరుగుతా ఉంటాయి. ఈ రహస్యాన్ని ఎరిగినటువంటి, గ్రహించినటువంటి మోషే దేవుణ్ణి అడుగుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిస్తే, ఆ తర్వాత మాట చూడండి, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది కదా మనకు కావాల్సింది. సంతోషంగా ఉండాలి, జాయ్ఫుల్ గా ఉండాలి, ఏ కష్టాలు ఉండకూడదు, ఏ బాధలు రాకూడదు, మన కళ్ళల్లో కన్నీరు రాకూడదు. అంటే నువ్వు అడగాల్సినవి 1000 కాదు, మనం అడగడం నేర్చుకోవాలి ఈ రోజు నుంచి దేవుణ్ణి. దేవా, నీ కృపతో నన్ను తృప్తిపరిచయ్యా, నీ కృపతో నన్ను తృప్తిపరిచయ్యా. కృపతో తృప్తిపరిస్తే ఏమవుద్ది? అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ప్రతిరోజు బైబిల్ చదువుతున్న మనము, ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మనము కొన్ని సీక్రెట్స్ మనము నేర్చుకోవాలి. భక్తుల జీవితాల్లోంచి కొన్ని మనం నేర్చుకోవాలి. ఏది అడిగితే మన జీవితంలో అత్యధికముగా ఆశీర్వదించబడతామో అది పట్టుకోవాలి మనం. ఈ అశాశ్వతమైనటువంటి లోకము, దాని ఆశలు గతించిపోవచ్చున్నవి. ఈ రోజు సైకిల్ అడిగితే, 5 సంవత్సరాల క్రితం సైకిల్ కొన్నాం, ఈ రోజు నా కొడుకు సైకిల్ ని 2 పాటలు చేసి కిందటి మూల పెట్టి ఉంచాడు. ఏది శాశ్వతం కాదు. మనకున్న మేడ మిద్దెలు, మనకున్న ఐశ్వర్యము, ఇవన్నీ కూడా ఒకనాడు లోకము, దాని ఆశలు గతించిపోవునేమో గాని దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచును.
మోషే అనుభవంతో అడుగుతున్నటువంటి మాట, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుమయ్యా. అందుకే మరి 40 సంవత్సరాలు 120 సంవత్సరాల పాటు మోషే బ్రతికాడు. ఆ చివరి 40 సంవత్సరాలు అద్భుతమైనటువంటి సేవ చేసి దేవుని ద్వారా ఒక అవార్డు పొందుకున్నాడు. ఏంటి అవార్డు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే అవార్డు బైబిల్ మొత్తంలో ఎవరికి ఇచ్చారు? ఒక్క మోషే గారే పొందుకోగలిగారు. కారణం ఏంటి? ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే అంటాడు, నీ సన్నిధి నాతో రాని ఎడలా నేను ఇక్కడ నుండి ఒక్క అడుగు కూడా వేయను. దేవా, నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నానయ్యా, మొహమాటం ఏమీ లేదు, నువ్వేమైనా అనుకో. నా మానాన్ని నన్ను వెళ్తున్న వాడిని ఆ మండుచున్న పొదలో నువ్వు కనిపించావు, నీకో పనప్ చెప్పానన్నావు. నేను నోటి మాంద్యం గలవాడిని, నాకు మాటలు సరిగ్గా రావయ్యా అంటే నీ నోటికి బోరగా నీ తమ్ముడు అహరోను ఉంటాడన్నావు, నేను మాట్లాడతానన్నావు. ఇప్పుడేమో రానంటున్నావు. నువ్వేం అనుకోకు, నువ్వు గనక రాకపోతే నేను ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకెళ్ళను. నీ సన్నిధి నాకు తోడు రాని ఎడలా నేను ఇక్కడ నుండి వెళ్ళను. ఎందుకని చెప్పగలుగుతున్నాడు ఈ మాట? దేవుని కృపలో ఉన్నటువంటి ఆ సీక్రెట్ అతను తెలుసుకున్నాడు. కాబట్టి దేవుని కృప ఎంత గొప్పదంటే, పందులు తినేటటువంటి పెంట కుప్పల మీద పడుకుంటూ నోటి నిండా బాల్యమునందే రక్తం కక్కుతూ ఒక యవ్వనస్తుడు కంప్లీట్ గా దేవుని మార్గంలో నుంచి బయటకు వచ్చేసి సాతాను ద్వారా పట్టబడి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని దేవుని కృప కమ్ముకున్నప్పుడు ఈరోజు కొన్ని లక్షల సంఘాలు కట్టగలిగాడు. ఆయనే మన హోసన్నా మినిస్ట్రీస్ ఏసన్న గారు. అద్భుతమైనటువంటి పాటలు రాయగలిగాడు. ఈరోజు మీరు భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, అక్కడ హోసన్నా మందిరం ఖచ్చితంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ వెళ్ళండి మీరు వేరే దేశాలకి, అక్కడ హోసన్నా మందిరం ఉంటుంది. మరణకరమైనటువంటి రోగంతో ఉన్న వాడిని గొప్ప దైవజనుడిగా చేసింది దేవుని కృప. యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు. అక్కడి నుంచి ఇష్మాయేలీలకు అమ్మివేయబడ్డాడు. ఐగుప్తు దేశంలో పశువుల సంతలాగా మనుష్యులను అమ్మే సంత ఒకటి ఉంటుంది, బానిసలను అమ్మే సంత. ఆ సంతలో చేతులు కాళ్ళు కట్టివేయబడి ఒక కుక్కని, ఒక గొర్రెని, ఒక బర్రెని ఎలా అయితే అక్కడ నిలబెట్టి అమ్ముతారో అలాగ బానిసలను అమ్ముతారు. అలా తీసుకెళ్లి ఈ బానిసను అక్కడ నిలబెట్టి మరి అమ్ముతున్నప్పుడు కూడా యోసేపుకి దేవుని కృప తోడై ఉన్నది. దేవుని కృప తోడై ఉంటే చెరసాల నుండి రాజసింహాసనం మీదకి దేవుడు తీసుకెళ్తాడు. ఏ దేశంలో అయితే బానిసగా అమ్మివేయబడ్డాడో ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. దానికి కారణము దేవుని కృప. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాం. నీకెన్నో శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు. డైరెక్ట్ గా దేవుడు ఇజ్రాయేల్కి చెప్తున్నాడు. గొప్ప తలాంతులు నీవు కలిగి ఉండవచ్చు, గొప్ప యుద్ధ నైపుణ్యము నువ్వు కలిగి ఉండవచ్చు, గొప్పదైనటువంటి టెక్నాలజీ నువ్వు కలిగి ఉండవచ్చు. అయితే నీ ఆశ నీ యుద్ధ సైన్యము మీదో నీ దేశంలో ఉన్నటువంటి సమృద్ధి మీదో కాదు, గాని యెహోవా మీద ఆశ పెట్టుకున్నావు. నువ్వు ఎప్పుడైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటావో ఆయన యొద్ద కృప దొరుకును. మన దేవుడు ఎవరు అంటే కృపామయుడండి. అందరిని క్షమిస్తాడా మన దేవుడు? అందరి ఎడలా కృప చూపిస్తాడంటే ఎస్, ఖచ్చితముగా. కృప చూపుట యందు ఆయనంట సంతోషించేవాడంట. దేవుడు కృప చూపుట యందు సంతోషం అంట ఆయనకి. అంటే ఒక పాపి
ఘోరమైనటువంటి పాపము చేసి ఆయన దగ్గరికి వచ్చి, యేసయ్యా కృప చూపించయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నేను నీ మీద ఆశ పెట్టుకున్నానయ్యా అంటే దేవుడు ఆ పాపి యందు కృప చూపుట యందు సంతోషించేవాడు. ఆమేన్. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదివితే, మీకా గ్రంథము 7వ అధ్యాయం 767వ పేజీలో 7వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుదాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా ఈ లోకంలో? దేవా, నీ పిల్లలు తప్పు చేసి పాపం చేసి పాపంలో పడిపోయి క్షమించమని నీ దగ్గరికి వస్తే వారిని క్షమించేటటువంటి దేవుడువైన నీకు సమానమైనటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన యొక్క పాపములను క్షమించి మన ఎడల కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. మన పిల్లల మీద మనకు కోపం వస్తే నిరంతరం ఉంటుందా? ఉండదు కదా. ఆ 10 నిమిషాలు, అరగంట కోపపడతాం, తర్వాత మరలా దగ్గర తీసుకుంటాం, ప్రేమిస్తాం. మన దేవుడి ప్రేమ కూడా అలాంటిదే. నిరంతరం ఆయన కోపపడేటటువంటి వాడు కాదు. ఆయన కనికరించుట యందు సంతోషపడేటటువంటి దేవుడు. అందుకే నీ ఆశ ఎవరి మీద పెట్టుకోవాలి? యెహోవా మీద పెట్టుకోవాలి. మనుషులు కోపం వచ్చింది అనుకోండి, ఒకరోజు మాట్లాడతారు, ఒకరోజు మాట్లాడరు, ఒకరోజు సహాయం చేస్తారు, ఒకరోజు సహాయం చేయరు, ఒకరోజు ప్రేమిస్తారు, ఒకరోజు ప్రేమించరు. కానీ నీ ఆశ నువ్వు దేవుని మీద పెట్టుకున్నప్పుడు దేవుని వాక్యము సెలవిస్తోంది, కనికరించుట యందు ఆయన సంతోషపడేటటువంటి దేవుడు. ఆయన కృప, ఆయన కనికరము నిరంతరం ఉంటదంట. ఆయన మన యందు, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేస్తావు. గుర్తుపెట్టుకోండి ఈ మాట అందరూ కూడా. నేను క్షమించరాని పాపం చేసేసాను, దేవుడు కూడా నన్ను క్షమించడని అంటూ ఉంటారు కొంతమంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసిన పాపం ఎలాంటిదైనా సరే దాన్ని తీసుకెళ్లి సముద్ర అగాధంలో పడేస్తానంట. నిన్ను క్షమించుట మాత్రమే కాదు గాని నీ దోషములను ఆయన అణిచివేసి నీ పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో పడవేసేటటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును, కనికరమును నీవు అనుగ్రహించేటటువంటి దేవుడు. మన దేవుడు కనికరం చూపించేటటువంటి దేవుడు అండి. ఆయన ఎప్పుడు, యెహోవా మనసు ఎలాంటిదంటే ఆయన ఎప్పుడు కనికరించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. కనికరించుటకు ఆయన, క్షమించుటకు ఆయన సిద్ధమైనటువంటి మనస్సు కలవాడు. 86వ కీర్తన 5వ వచనంలో, 86వ కీర్తన 5వ వచనంలో మరి దేవుని యొక్క మనస్సు, ఆయన కనికరము, ఆయన కృప గురించి వ్రాయబడింది. చదువుదాం. అది 86వ కీర్తన 5వ వచనము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. ప్రైజ్ ద లార్డ్. నీకు మొర్ర పెట్టు వారి అందరి ఎడల ఏము కల దేవుడు నీవు? కృపాతిశయము కలిగినటువంటి దేవుడవు. నీకు మొర్ర పెట్టు వారందరి ఎడల కూడా నీవు కృపాతిశయము గల దేవుడవు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు. కాబట్టి మన దేవుని యొక్క యెహోవా, మన దేవుడైనటువంటి యెహోవా మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఎవరి మీద ఆశలు ఉన్నాయా? ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను మీకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ రోజు నుంచి ఏ మనుషుల మీద మీరు ఆశ పెట్టుకోకండి. ధనం మీద ఆశ పెట్టుకోకండి. దేని మీద మీరు ఆశ పెట్టుకోకండి. మీ ఆశ అంతా కూడా యెహోవా మీద పెట్టుకోండి.
ఎందుకంటే యెహోవా మీద ఆశ పెట్టుకుంటే యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన కృప ఒక్కటి చాలండి. ఆయన కృప ఒక్కటి చాలు. మూడో మాట చూడండి, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద ఏం దొరుకుద్దంటండి? సంపూర్ణ విమోచన. మొదటిగానేమో కృప దొరుకుద్ది, రెండవదిగా సంపూర్ణ విమోచన దొరుకుద్ది. సంపూర్ణ విమోచన, కంప్లీట్ రిడెంప్షన్. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఒక విషయంలో నువ్వు పట్టబడి ఉన్నప్పుడు ఆయన మీద ఆశ పెట్టుకుని నువ్వు ప్రార్థిస్తే, ఉదాహరణకు అనారోగ్యంతో పట్టబడి ఉన్నాం అనుకోండి. మనం ఈ అనారోగ్యంతో పట్టబడిన వారు దేవుని మీదే ఆశ పెట్టుకుని, ఈ మందుల మీదో, డాక్టర్ల మీదో, లోకం మీదో, ధనం మీదో, వీటి మీద ఆశ పెట్టుకోనకుండా దేవుని మీదే ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు మొదట కృప దొరుకుద్ది. కృప ఎప్పుడైతే నీకు దొరికిందో, రెండవదిగా నీకేం దొరుకుద్దంటే సంపూర్ణమైన విమోచన. దేని నుండి? అనారోగ్యం నుండి. దేని నుండి? పేదరికం నుండి. దేని నుండి? పిల్లలు నీకు పుత్రలేమి ఉంటే గనక దాని నుండి. దేని నుండి? మన దరిద్రం నుండి. దేని నుండి? మన బంధకముల నుండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన యొద్ద మనకు కృప దొరుకుతుంది. కృప దొరికిన తర్వాత ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదేదో వెతుకుతా ఉంటాం ఈ లోకంలో. మొన్న హైదరాబాద్ నుంచి వస్తుంటే కరెక్ట్ గా ఈ రాయలసీమ ఈ మంత్రాలయం నుంచి వస్తూ కొంచెం ముందుకు వచ్చాం. అక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ వజ్రాలు దొరుకుతాయంటండి. వజ్రాలు దొరుకుతాయి. కారు వేసుకుని వస్తుంటే వందల మంది ఆ పొలాల్లో వెతుకుతా ఉన్నారు, చిన్న చిన్న సంచులు పెట్టుకుని. ఇటుపక్క వెతుకుతున్నారు, అటుపక్క వెతుకుతున్నారు. ఆ ఎమ్మిగనూరు దాటిన తర్వాత కొంత ప్రాంతం ఉంది, అదంతా వజ్రాల ప్రాంతం. నేను కారు పక్కకి ఆపి వాళ్ళని అడిగాను, అమ్మా ఏంటి వెతుకుతున్నారు అని. సార్ ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి సార్, స్టోన్స్, అందుకోసం వెతుకుతున్నాం అన్నారు. ఇంకా వాళ్ళ పని అదే. ఏవేవో ఎక్కడెక్కడో దొరుకుతాయని వెతుకుతూ ఉంటారు. అయితే దేవుని దగ్గర ఏమి దొరుకుతుందంటే కృప దొరుకుతుంది. దేవుని దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని కృపను మనం కోరుకోవాలి. ఈ లోకంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా యేసు ఉంటే చాలు. లోకమంత చేయి విడిచిన నన్ను విడువడు. ఎవరు ఉన్నా లేకపోయినా యేసు ఉంటే చాలు. లోకమంత చేయి విడిచిన నన్ను విడువడు. శ్రమయు హింస బాధ అయినను, కరువు వస్త్రహీనతైనను, ఖడ్గ మరణమెదురే అయినను. శ్రమయు హింస బాధ అయినను, కరువు వస్త్రహీనతైనను, ఖడ్గ మరణమెదురే అయినను. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఓ యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. పేరు పెట్టి పిలచిన వాడు విడువడు ఎన్నడు. ఆశ తీర్చు దేవుడు ఆదరించును. పేరు పెట్టి పిలచిన వాడు విడువడు ఎన్నడు. ఆశ తీర్చు దేవుడు ఆదరించును. మన దేవుడు మన ఆశలను తీర్చేటటువంటి దేవుడు. మన దేవుడు మనల్ని ఆదరించేటటువంటి దేవుడు. ఈరోజు నీ జీవితంలో శ్రమ వచ్చిందా? హింస వచ్చిందా? బాధ వచ్చిందా? కరువు వచ్చిందా? వస్త్రహీనత వచ్చిందా? ఖడ్గం వచ్చిందా? మరణం వచ్చిందా? ఏదొచ్చినా సరే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఈరోజు నీకున్న సమస్య ఏదైనా కావచ్చు. ఈ లోకంలో ఉన్నవారు చెప్పుకుంటే తీర్చలేని సమస్య కావచ్చు. నా బాధ ఎవరికి అర్థం కాదండి, నా కష్టం ఎవరికి అర్థం కాదండి, నన్ను అర్థం చేసుకునే వారు ఎవరు లేరని అనుకుంటున్నావేమో. నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఒకడు ఉన్నాడు.
ఆయన కనుకరించుట యందు సంతోషము గలవాడు. ఆ దేవుడి సన్నిధిలోకి వచ్చేసి ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన దగ్గర మనకు కృప దొరుకుతుంది. ఆయన దగ్గర మనకు విమోచన దొరుకుతుంది. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారయ్యా. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైనటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? క్షమించుట యందు, కనికరించుట యందు, ఆదరించుట యందు, కృపచూపుట యందు నీతో సమానమైన దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభువా? దేవా, కనికరించుట యందు సంతోషపడే దేవుడు కదా నీవు. కృపచూపుట యందు నిత్యము ఎడతెగక అనుదినము మా ఎడల వాత్సల్యత మీకు నూతనముగా పుట్టుచున్నటువంటి దేవుడు కదయ్యా మీరు. ఇర్మియా, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటేని, అయితే నీ విషయము నేను జ్ఞాపకము చేసుకొనగా నాకు ఒక ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలిగిన వాడు, మేము నిర్మూలము కాకుండానట్లు ఆయన మమ్మల్ని కాపాడువాడు. అవును తండ్రి, ఈరోజు ఇంకా మేము ఈ స్థితిలో ఉన్నాము, ఇంకా బ్రతికున్నామంటే, ఇంకా మేము ప్రభువా జీవిస్తున్నాము ఈ భూమి మీద అంటే అది కేవలము నీ కృపయ్యా. అది కేవలము నీ కృప. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. దేవా, ఈరోజు మీ సన్నిధిలో మేము మిమ్మల్ని ఏం అడగట్లేదా? మాకు మాకు ధనము కావాలను, ఆస్తులు కావాలను, ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కావాలని మేము కోరుకోవట్లేదు, కానీ నీ కృపను కోరుకుంటున్నామయ్యా. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు తండ్రి. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచేసయ్యా. నీ మీదే ఆశ పెట్టుకున్నామయ్యా. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము. దేని మీద ఆశ పెట్టుకున్నావేమో ఈ రాత్రి దేవా మాతో మాట్లాడావు కదా. యెహోవా మీద ఆశ పెట్టుకునమని చెప్పావు కదా. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. అవును ప్రభువా, ఈ రాత్రి మాకు నీ కృప దయచేయి. ఈ రాత్రి మాకు నీ కృప దయచేయి తండ్రి. ఈ రాత్రి మాకు నీ సంపూర్ణ విమోచన దయచేయి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా దారిద్ర్యముల నుండి, మా బంధకముల నుండి, మా అనారోగ్యము నుండి, మా కష్టముల నుండి, మా దుఃఖముల నుండి, మా శోధనల నుండి, మా శ్రమల నుండి ఈ రాత్రి మాకు సంపూర్ణ విమోచన. ఈ రాత్రి మాకు సంపూర్ణ విమోచన ఈ పాదముల యొద్దే, నీ యొద్దే ఈ కృపను మేము కోరుకున్నప్పుడు మాకు సంపూర్ణమైన విమోచన. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ రిడీమింగ్ ఫ్రమ్ ఆల్ అవర్ బాండింగ్స్ మై లార్డ్. మా బంధకముల నుండి మీరు మమ్మల్ని విమోచిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, కట్టి వేయబడినటువంటి కట్లు నాయనా తెంచుతున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దురలవాట్లనే కట్లు తెగిపోవునుగాక, పేదరికం అనే కట్లు తెగిపోవునుగాక, అనారోగ్యం అనే బంధకములు తెగిపోవునుగాక, పేదరికం అనే బంధకములు తెగిపోవునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా ప్రతి సమస్యను సంపూర్ణముగా మమ్మల్ని విమోచిస్తున్నందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అయినా నీవు కొంచెం విడిపించి కొంచెం విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. సంపూర్ణమైనటువంటి విమోచన, సంపూర్ణమైనటువంటి విమోచన
ప్రభువా, ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఆయా కుటుంబాలలో సంపూర్ణమైన విమోచన ఈ రాత్రి కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. సంపూర్ణమైనటువంటి విడుదల కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. దేవా, మీ కృపతో వారు తృప్తి నొందుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి తెహిల సంఘముగా మేమేమీ కోరట్లేదయ్యా. నీ కృపతో మోషే అడిగినప్పుడు కృప చూపించావు కదా, నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు అయ్యా. మా దినములన్నీ మేము ఉల్లాసముగా సంతోషముగా జీవించులాగున ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. థ్యాంక్ యూ లార్డ్. ఈ లోకంలో నీకన్నా గొప్ప దేవుడు లేడే. సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో నీ సన్నిధిలో మొరపెడుతున్న మీరే సహాయం చేసి నడిపించమని, వచ్చిన ప్రతి కుటుంబమును తండ్రి సమృద్ధి అయినటువంటి నీ కృపతో మీరు నింపినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కృప మనం ఎప్పుడు కోరుకోవాల్సింది, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు. నీ కృపలే నీ క్షణము, నీ కృపలే నీ దినము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ కృపలే నీ దినము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ కృపలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. దేవా, ఒక్క దినం కూడా నీ కృప లేకుండా, నీ దయ లేకుండా మేము జీవించలేనమయ్యా. అట్టి నీ గొప్ప కృప సమృద్ధిగా మీరు మాకు అందరికీ కూడా దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరు వదిన ప్రార్థన చేయగలుగుతారా? మీరే చేయండి, పన్ను నొప్పిగా ఉంది. సో డెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.